శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 251 అధ్యాయాలు పూర్తి చేశాం. ఈ రోజున 252వ అధ్యాయాన్ని చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షాంతారామందే లంకా భయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ మహారాజ్ కీ జయ. వ్యాస ఉవాచ ద్వంద్వాని మోక్ష జిజ్ఞాసు అర్ధధర్మావనుష్ఠితః వక్త్ర గుణవతా శిక్షః శ్రావ్యః పూర్వమిదం మహత్. ధర్మరాజు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా భీష్ముల వారు వ్యాసుడు వారికి వారి పుత్రుడైన సుఖయోగికి మధ్య జరిగిన సంవాదాన్ని చెప్తున్నాడు. వ్యాసుడు అంటున్నాడు, ధర్మార్థాలని అనుష్ఠించి ద్వంద్వాలను సహించి మోక్ష జిజ్ఞాసతో దరిచేరిన శ్రద్ధాళువైన శిష్యుడికి గుణవంతుడైన గురువు గారు వక్త చెప్పేవాడు ముందుగా మహత్వపూర్ణమైన అధ్యాత్మ శాస్త్రాన్ని వినిపించాలి. ఆకాశం మారుతో జ్యోతి ఆపహ పృథ్వీ చ పంచమీ. పృథివ్యోపస్తేజో వాయురాకాశాలని శ్లోకంలో ఛందోబద్ధంగా పెడితే ఇలా వచ్చినాయి అన్నమాట ఆయనకి, వ్యాసుల వారి. ఆకాశం మారుతో జ్యోతి ఆపహ పృథ్వీ చ పంచమీ భావా భావో చ కాలస్య సర్వభూతేషు పంచసు. ఆకాశం, గాలి, తేజస్సు, నీరు, పృథ్వీ, ఇవి పంచభూతాలు. ఈ పంచభూతాలు భావ పదార్థాలైన గుణకర్మ సామాన్య విశేష సమవాయాలు, అభావం, కాలం, ఇవన్నీ పాంచభౌతిక ధారులందరిలో ఉంటాయి. అంతరాత్మకమాకాశం తన్మయం శ్రోత్రమింద్రియం తస్య శబ్దం గుణం విద్యాత్ మూర్తి శాస్త్ర విధానవత్. ఆకాశం అవకాశ స్వరూపం. ఆకాశమయమైన ఇంద్రియం చెవి, దాని గుణం శబ్దం. శరీర శాస్త్ర విధానవేత్త దీన్ని గ్రహించాలి. చరణం అంటే శ్రోతాది ఇంద్రియాలు అంటారు. అందుకోసమే మొట్టమొదట శ్రోతం గురించి చెప్తున్నారు. దీనికేంటి? ఆకాశమే ఇంద్రియం అన్నమాట. దాని గుణం ఏమిటి? శబ్దం. ముందుగా చెప్పారు కదా, పృథివ్యోపస్తేజో వాయురాకాశాలు పంచభూతాలు. వాటికి సంబంధించినవి శరీరంలో ఏమేమి ఉంటాయో అవి చెప్తున్నారు. శ్రోత్రం ఉన్నదే ఇదే ఆకాశం. చెవి, ఆకాశానికి సంబంధించిన ఇంద్రియం ఏమిటయ్యా అంటే చెవి. దీనికి గుణం ఏమిటయ్యా అంటే శబ్దం. చరణం మారుతాత్మేతి ప్రాణాపానౌ చ తన్మయౌ స్పర్శనం చేంద్రియం విద్యా తదా స్పర్శం చ తన్మయం. ఇక వాయువుకు సంబంధించిన విషయం చెప్తున్నారు. కదలటం అనేది వాయుధర్మం.
ప్రాణం, అపానం, వాయుమయాలు. దానికి మన శరీరంలో ఉండే ఇంద్రియం ఏమిటి అంటే చర్మం, స్పర్శేంద్రియం అన్నమాట. తాపః పాకః ప్రకాశస్య జ్యోతిశ్చక్షుశ్చు పంచమం తస్య రూపం గుణం విద్యా తామ్ర గౌరాసితాత్మకం. తాపం, పాకం, ప్రకాశం, నేత్రం ఇవన్నీ కూడా తేజస్సు యొక్క కార్యాలు. శ్యామం, తామ్రం, గౌరవం మొదలైన రంగులన్నీ కూడా రూపగుణాలని గ్రహించాలి. ప్రక్లేద క్షుద్రతా స్నేహ అంటే రూపం అన్నమాట. ముఖ్యంగా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు ఇవి వాటి యొక్క విషయాలు. శ్రోత్రం యొక్క విషయం శబ్దం, ఇందాక చెప్పారు కదా. రూపగుణాలు చెప్తున్నారు ఇప్పుడు. ప్రక్లేద క్షుద్రతా స్నేహ ఇచ్చపాం ఉపదిశ్యతే అశ్రుజ్మజ్జాచయచ్చాన్యత్ స్నిగ్ధ విద్యాత్మకాత్మకం. కుళ్ళ చేయడం, సూక్ష్మత, స్నిగ్ధత ఇవి జలధర్మాలు. రక్తం, మజ్జ, ఇతర స్నిగ్ధ పదార్థాలు జలాత్మకాలు. రసనం చేంద్రియం జిహ్వా రసశ్చాపాం గుణోమత సంఘాత పార్థివో ధాతు అస్తి దంతాన కానిచ. రసనేంద్రియం, జిహ్వ, నాలుక ఇవి జలగుణాలు. శరీరంలోని సంఘాతం పృథివీ కార్యం. ఎముకలు, దంతాలు, గోళ్ళు ఇవి పృథివీకి సంబంధించినవి. స్మిశ్రురోమచ కేశాశ్చ శిరాస్నాయు చ ధర్మ చ ఇంద్రియం ఘ్రాణ సంజ్ఞాతం నాసికేచ్చ విసంహిత గంధశ్చేవేంద్రియార్థోయం విజ్ఞేయ పృథివీమయ. గడ్డం, మీసం, వెంట్రుకలు, నాడులు, పేగులు, చర్మం ఇవి కూడా పృథివీ నుండి ఏర్పడ్డవే. నాసిక అని పేరు పడ్డ ఘ్రాణేంద్రియం కూడా పృథివీ అంశమే. గంధమనబడే గుణం కూడా ఈ పృథివీ అంశమే. ఉత్తరేషు గుణా సంతి సర్వసత్వేషు చోతర. ఉత్తరోత్తర భూతాల్లో పూర్వ భూతాల గుణాలు కూడా ఉంటాయి. పంచానాం భూత సంఘానాం సంతితం మునయో విదు మనో నవమ మహేషార్థు బుద్ధిస్తు దశమే స్మృత. భావన, అజ్ఞానం, కర్మ ఇవి మూడు పంచభూత సముదాయం యొక్క సంతతి. వీటినే అవిద్య, కామం, కర్మ అని కూడా అంటారు. ఇవి 8 తత్వాలు. మనస్సు 9వ తత్వం, బుద్ధి 10వ తత్వం. ఏకాదశ మంతాత్మా సర్వ పర ఉచ్యతే. వ్యవసాయాత్మిక బుద్ధి మనోవ్యాకరణాత్మకం కర్మానుమానయాజ్ఞేయ సజీవ క్షేత్ర సంజ్ఞక. అవినాశేన ఆత్మ ఉన్నదే ఇది 11వ తత్వం. అదే సర్వము, అదే శ్రేష్టము. బుద్ధి అనేది నిశ్చయాత్మకం, మనస్సు సంశయాత్మకం. కర్మవేత్త జడుడయ్యే అవకాశం లేదు. ఈ అనుమాన ప్రమాణంతోనే క్షేత్రజ్ఞుని జీవాత్మనుగా తెలుసుకోవాలి. ఏభి కాలాత్మకైర్భావై యః సర్వై సర్వమన్వితం పశ్యచ్చ కలుషం కర్మ సమోహన్నా అనువర్తతే. ఈ సమస్త విశ్వాన్ని కాలాత్మకమైన భావసంపన్నంగా చూడగలవాడు పుణ్యకర్మలు చేస్తాడు, మోహంలో పడడు. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి మోక్ష ధర్మ పర్వణి సుఖానుప్రశ్నే 250-ద్విశతమోధ్యాయ. ఇది వ్యాస ప్రోక్త మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 252వ అధ్యాయం. రేపు 253వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.